నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో గోపాలకృష్ణ నాయుడు గారితో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది టాపిక్. పామిస్ట్రీ గురించి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడటం, చాలా విషయాలు ప్రూవ్ అయిన విషయాలు మనకి ఎగ్జాంపుల్‌గా చెప్పడం, అసలు రేఖలకి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వటం చాలా తక్కువగా, అరుదుగా చూస్తూ ఉంటాం. సో, కొన్ని రేఖల గురించి ఆల్రెడీ మాట్లాడున్నాను. తప్పకుండా ఆ వీడియోస్‌ని అందరూ చూడండి. ఈరోజు మరో రేఖ గురించి మనం తెలుసుకోబోతున్నాం. హృదయ రేఖ. అసలు హృదయ రేఖ అంటే హార్ట్‌కి సంబంధించిన రేఖనా? లేదా దీని స్వభావం ఇంకేదన్నా ఉంటుందా? గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో, హృదయ రేఖ మీరు ఆల్రెడీ 2 రేఖలు చెప్పున్నారు. ఆ, జీవిత రేఖ, శిరోరేఖ. ఇంకో ప్రధానమైనటువంటిది హృదయ రేఖ. అదే హృదయ రేఖ. హృదయ రేఖ అనేసరికి చాలా మంది ఏమంటే హృదయం గుండె అంటారు. గుండె కాదు ఇక్కడ. కాదా? ఓకే. నేను అదే అనుకున్నాను. కాదు. హృదయ రేఖ అంటే మనస్సు. హృదయము అంటే మనస్సు. దీన్ని ఆత్మరేఖ అని కూడా అంటాము. హార్ట్ లైన్ అని ఇంగ్లీష్లో అంటాము. హార్ట్ లైన్. దీని మీద విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కొంతమంది వ్యక్తం చేశారు. ఇది ఎక్కడ ప్రారంభం అవుతుంది, ఇక్కడికి వెళ్తుంది అని. కాదు, ఇది చిటికని వేలు దిగువన ఈ అంచున ప్రారంభం అవుతుంది. ఇక్కడ జీరో. ఇది ఇలాగా చూపుడు వేలు వైపు కానీ, చూపుడు వేలు చివరికి కానీ, చూపుడు వేలు మధ్యకి కానీ, ఇలాగ చూపుడు వేలుకి శనివేలు అంటే మధ్య వేలుకి మధ్యకి కానీ, కొంతమంది అయితే ఇలాగా శనివేలు అంటే మధ్య వేలుకి వైపు కానీ వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని హృదయ రేఖ అంటాం. హృదయ రేఖ ఆత్మరేఖ, హార్ట్ లైన్. ఇది మనస్సు, రిలేషన్, ఫ్రెండ్షిప్, లవ్ అండ్ ఎఫెక్షన్, ఫ్యామిలీ, లైఫ్ పార్ట్నర్, రిలేషన్ విత్ బ్లడ్ రిలేషన్, రిలేషన్ విత్ సొసైటీ, రిలేషన్ విత్ ఫ్రెండ్స్, రిలేషన్ విత్ అదర్ పర్సన్స్, రిలేషన్ విత్ అన్నోన్ పర్సన్స్. ఈ వ్యక్తి ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు అనేది ఈ రేఖ చెప్తుంది. ఖచ్చితంగా, దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఈ రేఖ కూడా ఏ రేఖ అయినా సరే, ముందుగా చెప్పాను కదా, అది మట్టి రోడ్డు అయినా, సిమెంట్ రోడ్డు అయినా, తార్ రోడ్డు అయినా, ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ప్లెయిన్గా ఉందనుకోండి, మనం సైకిల్ మీద వెళ్ళినా, నడిచి వెళ్ళినా, కారులో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా మన ప్రయాణం హ్యాపీగా నడిచిపోద్ది. మధ్యలో ఒక స్పీడ్ బ్రేకరు, ఒక గుంత, పెద్ద పగులు ఇలా ఉన్నాయనుకోండి రోడ్ల మీద, మన ప్రయాణం ఏ వెహికల్ అయినా సరే అది ఉల్టా పల్టా అవుతుందా? అదే విధంగా ఏ రేఖ అయినా అది ప్రారంభం నుంచి చివరికి వెళ్ళే కొలది అది అది క్రమంగా ఒక చక్కని షేప్ ఉండి, వంపుటింపులు లేకుండా, మధ్యలో బ్రేక్స్ లేకుండా, మధ్యలో గుంటల్లాంటి ఐలాండ్స్ లేకుండా సాఫీగా ఉంటే అతను ఎవరితోటైనా ప్రవర్తన హాయిగా ఉంటుంది. అలా కాకుండా ఈ రేఖ మనం తాడు, కొబ్బరి తాడు ఎప్పుడైనా చూసారా? కొబ్బరి తాడు చూసాను. పీచులు ఇలా వస్తూ ఉంటాయి. అలాగే కొంతమందికి పీచులు వచ్చినట్టు, అలాగే తాడు, కొబ్బరి తాడు ఇలా పేంతారా, అది లూజ్ చేసేస్తే విడిపోయినట్టు, గొలుసులాగా అలా రకరకాలుగా ఉంటాయి. ఉంటే దాంట్లో ఏదో రకమైనటువంటి లోపం ఉన్నట్టే. అయితే ఇది కూడా ఇక్కడ ప్రారంభం అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇది 100 సంవత్సరాలు లైఫ్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ 0, ఇక్కడ 100. దాన్ని పంచుకోండి, తెలిసిపోద్ది మీకు. ఓకే. అయితే ఈ రేఖ యొక్క స్వభావంలో ఒక 2 మనం ప్రధాన అంశాలు చెప్పుకోవాలి. చెప్పండి. ఈ రేఖ చివరికి వెళ్ళిన తర్వాత ఫోర్క్ కింద కూడా అవ్వచ్చు ఇలాగా. అలాగే శిరోరేఖ ఎక్కడ ఇందాక చెప్పింది చివర ఫోర్క్ రావచ్చు, పాము నాలుగు లాగా అలా వస్తే ఏంటండి? మంచిదే, అది ఓకే, మంచిదే. అయితే ఇక్కడ ఈ రేఖ చివరి వరకు ఇటు గురుస్థానానికి వెళ్ళిపోతే అతని యొక్క హృదయము, వితరణ, విశాలము, పబ్లిక్, సోషల్ లైఫ్ బాగుంటుంది. అంటే ఆలోచన విధానం అలా ఉంటుంది. అలా కాకుండా ఈ మధ్యకి వెళ్ళింది అనుకోండి,
ఆ, నేను నా కుటుంబము బయట అంత బ్యాలెన్స్గా ఉంటాయి. అంతవరకు చాలు. రెండింటి వైపు బ్యాలెన్స్గా ఉంటాయి. ఒక భాగం ఇటు ఒక భాగం ఇటు. ఉమ్, అలా కాకుండా ఈ మధ్యకే వెళ్ళిపోయింది అనుకోండి, ఇది శనిస్థానానికి స్వ, మిగతా వాళ్ళ గురించి ఆలోచన సెల్ఫిష్నెస్ ఉంటుంది. ఉంటుంది. ఈ హృదయ విశాలత కూడా ఉంటుంది. ఈ లవ్ అండ్ అఫెక్షన్ మధ్యలో ఐలాండ్స్ ఏర్పడినా వాటిని మనం అంచనా వేసేస్తాం. ఈ శాస్త్రంలో మేము ప్రధానంగా వేసేటువంటిది అది. అది రిలేషన్స్ ఎలా ఉంటున్నాయి, ఇతని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, దాన్ని బట్టి అంచనా వేస్తాం. ఓకేమ్మా? అంచేత దీన్ని మనం పరిశీలించేటప్పుడు జాగ్రత్తగా మనస్తత్వాన్ని మనం ఎదుటి వ్యక్తి యొక్క అంచనా వేయటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆరోగ్యం గురించి జీవితరేఖ, లైఫ్ స్పాన్ గురించి, కుటుంబం గురించి, ఇది ఆలోచన తెలివితేటల గురించి శిరోరేఖ, హృదయరేఖ మనస్సు గురించి. ప్రధానంగా కొంతమందికి ఈ రెండు రేఖలు శిరోరేఖ, హృదయరేఖ కలిసి ఒకే రేఖ కింద ఉంటాయి. అప్పుడు ఏది ప్రారంభం ఎక్కడ కలుసుకున్నది అనేది అంచనా వేయాలి. సో చాలా బాగా చెప్పారు సార్. హృదయరేఖ హృదయరేఖ ఒకవేళ మీ చేతిలో ఉంటే మీ మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, ఎటువైపు వెళ్తుంది అనేది కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు గురువు గారు. చాలా చక్కటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఇంకా డౌట్స్ ఉంటే స్క్రీన్లో కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. నచ్చింది కదా వీడియో? తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రేఖతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.